దేవుడు ప్రతి దినము నన్ను ధైర్యపరిచాడు. ప్రతి దినము నాతో మాట్లాడి నన్ను నిలబెట్టాడు. ఎవరు మమ్మల్ని దూరం చేసినా గాని దేవుడు నన్ను దూరం చేయలేదు. నన్ను నిలబెట్టుకుని ఆయన నడిపించాడు. అందరూ దూరం చేసినా గాని ఆయన నాకు తోడై నడిపించాడు. చక్కటి మాటలు చెప్పాడు, సాక్షి చెప్పాడు. తనకున్నదంతా అనేకులకు రక్షణ కలిగించడానికి, అనేక మందిరాలు కట్టడానికి కూడా దేవుడు కొరొచ్చుకున్నందుకు దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మరి అమూల్య అమ్మగారు మన మధ్యలో ఉన్నారంటే హైదరాబాద్ లో హైదరాబాద్ అని అయ్యగారు ఉండే, ఆయన కూడా వందల ఇలాంటి మందిరాలు కట్టడానికి దేవుడు కొరకు చూపినాడు. దేవునికి స్తోత్రం. వరంగల్ కానీ, హనుమకొండ కానీ, కరీంనగర్ కానీ, అన్ని జిల్లాలలో చాలా ఇలాంటి మందిరాలు ఆగిపోతున్నప్పుడు దేవుడు ఇలాంటి మందిరాలు కూడా కట్టడానికి అయ్యా మరి బలపరిచాడు. ఎంతో సమస్యలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రతి దినము నన్ను ధైర్యపరిచాడు. ప్రతి దినము నాతో మాట్లాడి నన్ను నిలబెట్టాడు. ఎవరు మమ్మల్ని దూరం చేసినా గాని దేవుడు నన్ను దూరం చేయలేదు. నన్ను నిలబెట్టుకుని ఆయన నడిపించాడు. అందరూ దూరం చేసినా గాని ఆయన నాకు తోడై నడిపించాడు. కాబట్టి నేను ఎప్పుడు దేవునికి నమ్మకంగా, సాక్షిగా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశించి ముందుకు కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ఇంకా ఎవరు ఏం చెప్పినా గానీ దేవుని పరిచర్యని అనుకుని ముందుకు వెళ్తున్నాను. దేవుడు ఇంకా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ అందరి ప్రార్థన మా కొరకు, మా కుటుంబం కొరకు కావాలని ఆశిస్తున్నా. ఇంతమంది దైవజనులు పిలువగానే నేను ఏ పాటి వాడిని కాదు కానీ మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది దైవజనులు వచ్చారంటే దేవుని యొక్క కృప, వీరందరికీ ఆశీర్వాదము. చాలా దేవుడు మంచి సాక్షి ఇచ్చాడు కానీ ఎంత నీకు సరి పంచుకుంటాను. దేవుని మా కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మొన్న రీసెంట్గా పాస్టర్ గారి మీద దాడి జరిగింది. నేను గ్రీటింగ్స్ చెప్పండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు విన్నటువంటి వారు ప్రార్థన చేస్తారన్న ఒక ఆశతో చెప్తా ఉన్నా. కనుక చాలా ఆశతో ఈ విషయాన్ని చెప్తా ఉన్నా. గ్రీటింగ్స్ చెప్పండి ఇవి ఎందుకు చెప్తున్నారని చెప్పంటే, మీకు తెలియాలి కదా మా ప్రాంతంలో ఉన్న పరిస్థితి. రాజదాస్ అయ్య గారు మాకు బాగా పరిచయమే. బెంజమిన్ అయ్య గారు కూడా నేను 2004 నుండి చాలాసార్లు వాళ్ళ దగ్గర వెళ్ళాం. జ్ఞానేంద్ర పాస్టర్ గారు మా అన్నగారే. ఆ తర్వాత ఈ ప్రాంతంలో వారు వచ్చినప్పుడు వారి యొక్క ఆకాంక్ష, వారి యొక్క దర్శనం చాలా గొప్పగా ఉండేది. కానీ ప్రభు చిత్తం ఎన్ని రోజులు వాళ్ళని వాడుకోవాలని వాడుకున్నారు ప్రభు. ఆ తర్వాత తన పనిని ముగించిన తర్వాత వారి లోకాన్ని విడిచి దేవుని సన్నిధికి చేర్చబడ్డారు. కానీ తన యొక్క భారాన్ని, తనలో ఉన్న ఆకాంక్ష నెరవేర్చడానికి అమూల్య మేడం ఉండడం మాకు చాలా సంతోషం కనబడతా ఉంది. అంటే ఈ ప్రాంతంలో ఇంకా అనేక చోట్ల చాలా పరిచర్య ఉంది. Hey,
ఏది పౌరకు మనసు నా ప్రాణము నాంతవరకు విరచిపోలేదయా సింహం వనవచ్చిన యూదాగోత్రపు సింహమైన యేసయ్యా మన అన్న విధము